లోపలికి బయట ఉన్నావు. నమస్తే. అవునరా కాంచన మీరేనా? 2 నిమిషాలు మాట్లాడుతున్నా. తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తను. ఇది మీకు గుర్తుందా? గతంలో తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి కాపాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జగన్ గారి ప్రభుత్వం మన ఇంటికి ఏ మంచి చేసింది, ఏ పథకాలను అందించింది అన్నటువంటి విషయాలను స్పష్టంగా తెలియపరుస్తూ ఈ సమస్యలు స్థానికంగా ఏమన్నా ఉన్నాయా అని కనుగొని వాటిని పరిష్కరించే దిశగా ఎప్పటి ప్రభుత్వం చేసింది. అవునా కాదు? మరి అప్పుడు 5 ఏళ్లలో మీకు జగనన్న అమ్మఒడి ద్వారా మీకు 60,000 అందింది. వాస్తవమైన జగనన్న చేదోడు కింద 40,000 రూపాయలు ఇచ్చారు. వాస్తవమైన జగనన్న చేయూత కారణంగా మీకు 75,000 అందింది. దాని తర్వాత వైఎస్ఆర్ పింఛన్ కానుక ద్వారా 1,26,000 వచ్చింది. వాస్తవమా? అలానే ఆరోగ్యశ్రీ కింద 2,30,000 రూపాయలు మీకు అందింది. ఎవరికి? నమస్తే. 2,30,000 ఆరోగ్యశ్రీ ఇప్పుడు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు వైద్యానికి ప్రభుత్వం సహాయం అందించడం సరే. అలానే వైఎస్ఆర్ 0 వడ్డీ కింద 32,000 రూపాయలు, అంటే అప్పుడు వడ్డీ మొత్తం మాఫ్ చేశారు కదా, దాని కిందట 32,000 మొత్తంగా చేరి 5,63,000 రూపాయలు ఆనాటి ప్రభుత్వం వలన మన ఇంటికి చేరినటువంటి లాభం. మరి పోయినసారి ఎన్నికలు జరిగినప్పుడు మీరు ఎవరికి ఓటేశారు? ఎందుకని? వస్తాయి మీకు అని ఎక్కువ హామీలు ఇచ్చారు. చేస్తాము, మీకు తల్లికి వందనం వేస్తాము, 3 బస్సులు ఇస్తాము అని చెప్పారు. కానీ సంవత్సరం అవుతున్నా కూడా ఎటువంటి పథకాలు అసలు ఏమి చూద్దాం. దాని గురించి వద్దాం. అంటే టీడీపీ చేశారు, మోసపోయాం కదా, వేసి కూడా మాకు ఎటువంటి పథకాలు కూడా రాలేదు. 11 ఏళ్ళు అవుతుంది. చూద్దాం. మరి చంద్రబాబు గారు ఈ 10 నెలల్లో మీకు ఇచ్చినటువంటి హామీల్లో ఏమి నెరవేర్చారు, మన ఇంటికి ఎంత లాభం చేకూరిందో ఒకసారి చూద్దాం. సూపర్ 6 4 చెప్పారు కదా, గుర్తున్నాయా? అన్ని చెప్తాను. నేనే ఒక్కొక్కటిగా ఆధారం వస్తాను. తల్లికి వందనం, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామన్నా. మన ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు? సో అంటే ఓకే, అందరికీ అరుగులు ఎంతమంది ఉన్నారు? 2. అంటే 2 పిల్లలకి 15,000 చొప్పున ఈ 10 నెలల్లో 30,000 వచ్చినారు. అంటే ఈ సంవత్సరానికి 30,000 వచ్చినారు. ఓకే, 10,000. నిరుద్యోగులు ఉన్నారా ఎవరైనా? మీకు జాబ్ లేదు సరే, అంటే మీరు ఇంటి 6 ఒకళ్ళు ఈ పథకం మీకు అందట్లేదు అంటే 3,000 రూపాయలు నెలకు ఇచ్చుండాలా? ఈ 10 నెలలకి 30,000 ఇచ్చుండాలా? అంతేనా? మహిళలకు ఉచిత బస్సు అని అన్నారు. మరి మీరు ఉచితంగా బస్సులు ఏమన్నా ప్రయాణించారా? ఎంతమంది ఉన్నారు మన ఇంట్లో? ఎంతమంది ఉన్నారు మన ఇంట్లో ఆడవాళ్ళు? 4. సరే, రమారమిగా ఒక 500 రూపాయలు ఉచిత బస్సుకి నెలకి వాడినారు.
జనరల్ గా అంటే ఒక అంచనా ప్రకారం అనుకుంటే 500 × 4 2,000 రూపాయలు. 2,000 × 10 నెలలు. ఇప్పుడు కేవలం 10 నెలలు వస్తుంది కదా, ఇంకా సంవత్సరం కాల చంద్రబాబు గారి ప్రభుత్వం ఏర్పడి. సో ఇది ఒక 20,000 అంతేనా? దాని తర్వాత మన ఇంట్లో రైతులు కానీ దాంట్లో లేదుగా. ఇక్కడ కూడా రైతు భరోసాకు సంబంధించి రాలేదు. సరే ఇది రాలేదు లేదు, ఈ పథకం మనకు లేదంటే ఈ దీపం పథకం కింద ఉచితంగా సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని అన్నారు. ఒకటే అందింది. సరే ఓకే, ఒకటి మాత్రం సిలిండర్ ధర 900 ఉంది కదా. సరే 900 వేసుకున్నాం అంటే 1800 రాదా మీకు అందాల్సిందే. మహాశక్తి మహిళా పెన్షన్ ప్రతి మహిళకు 1,500 నెలకి ఇస్తారన్నారు. అంటే మన ఇంట్లో 4 ఉన్నారు. ఇదేమన్నా అందుతుందా? లేదు. అంటే 1,500, 3,000, 4,000, 6,000 రూపాయలు. 6,000 × 10 నెలలు అంటే 60,000. ఒకసారి దీన్ని కూడదామా మొత్తం ఎంత అనేది? 30,000, 30,000, 60,000, 80,000, 80,000, ఒక 60,000, 1,40,000, ఒక 1,800 అంటే 1,41,800 రూపాయలు. ఈ సంవత్సరం అంటే ఈ 10 నెలల్లో మీకు చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి అమౌంట్ ఇంత. అవును. సరే మేమేంటంటే మేము ఎందుకు వచ్చేవాళ్ళని కూడా మేము కారణం చేస్తాం. మేము ప్రతిపక్షంలో ఉన్నాం. సరే మీరు జగనన్న సంక్షేమ ప్రభుత్వాన్ని అందించిన జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా చంద్రబాబు గారు ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తారని విశ్వసించి ఓటేశానని అంటున్నారు. మరి ఆ విశ్వాసాన్ని పెట్టుకున్నటువంటి మీకు ఈ పథకాలన్నింటినీ కూడా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వాళ్ళు చేయట్లేదు కాబట్టి ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం చంద్రబాబు ఘరానా మోసం అనేటటువంటి ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. ఇప్పుడు నేను మీకు ఆంకెలంతా పూర్తిగా ఎంత అనేది మీ ముందరనే చెప్పాను. కూటమి నాయకులు ఉంటారు కదా ఈ వార్డులో, ఇంకా ఉంటారు కదా జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. కనపడితే అయ్యా మీరు ఈ 10 నెలల్లో మాకు 1,80,000 రూపాయలు మా ఇంటికి 1,41,500 రూపాయలు మా ఇంటికి మీరు అందించాల్సినటువంటి ప్రభుత్వ సాయం ఇది మీరు అందించలేదు. ఇది తీసుకొని ప్రభుత్వానికి చెప్పి మాకు ఈ 1,41,000 రూపాయలు మాకు వచ్చేటట్టు చేయండి అని చెప్పగలరు. చిన్న మనవి. అది పొద్దున్నే ఈ టైంలోనే మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేసాము. 8 గంటలకి వచ్చేసాం. ఏమనుకోవద్దండి. మిగతా వాళ్ళకు కూడా తెలియజేయండి. మేము ఒక వెబ్ పేజ్ కూడా డిజైన్ చేశాం. తొందరలోనే దాన్ని మీ అందరికీ కూడా షేర్ చేస్తాం. పక్కన ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ అంశాల గురించి ఒకసారి మాట్లాడవలసిందిగా అందరికీ కోరిక. ఇప్పుడు అమ్మగారికి అయితే ఆరోగ్యశ్రీ రావడం లేదు పూర్తిగా. తీసుకొచ్చింది అన్ని పెట్టించాడు. తర్వాత ఇంటికి వచ్చిన దాకా కూడా అమౌంట్ చేశారు. తర్వాత ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ కార్డు తీసుకెళ్తే యాక్సెప్ట్ చేయలేదు. ఇంతకుముందు ఇచ్చారు కదా ఆ కార్డు తీసుకెళ్తే అదే యాక్సెప్ట్ చేయలేదు. టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ టాటాకే వెళ్ళాం ఫస్ట్. తర్వాత స్టేజ్ థర్డ్ స్టేజ్ 4th స్టేజ్ ఇమీడియట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. అక్కడ కన్స్ట్రక్షన్ లో ఉంది, డిలే అవుతుంది.
నేను వచ్చింది తెలిసిన వాళ్ళ ద్వారా చేస్తాను. ఎనీవేస్ థ్యాంక్ యూ. మళ్ళీ కలుగుతాం.